ఏం పేరు తాత? నా పేరు గుడెలు నడిచే. ఏం పని చేస్తావు? ఏమున్నా వ్యవసాయమే చేస్తా. ఇక రైతు బంధు పడ్డదా? రైతు బంధు ఇక పడితే చెప్పాలి కానీ ఇదివరకు అయితే పడలేదు. అంతకుముందు పడ్డాయి. ఎందుకు సంక్రాంతి తర్వాతనే ఇస్తున్నాడు? వేలే ఇంకా రాలే. వస్తాయి అట కానీ అంటారు కానీ ఇంకానైతే రాలే. యూరియా బస్తాలు దొరుకుతున్నాయని? యూరియా బస్తాలు ఆన్లైన్ చేయాలంట. అంటే నువ్వు చేసుకున్నావా? నేను చేసుకుందామంటే నా చెల్ల పైసలు అంటే వేయించుకొని చేయించుకుందామని అనుకుంటాను. అట్లా పింఛన్ మొత్తం వస్తలేదు నీకు? పింఛన్ వస్తలేదు. 10 మాటల అప్లికేషన్ పెట్టినా. అప్లై చేసినావా? చేసిన. ఇంకా రాలేదా? ఇంకా రాలే. అట్లా ఇక నాకన్నా చిన్నోళ్ళకు చాలా చిన్నోళ్ళకు దాదాపు 20 మంది ఉన్నారు. నాకన్నా చాలా చిన్నోళ్ళు వాళ్ళకు వస్తున్నాయి. మళ్ళీ పోతే ఇంకొక నాకన్నా ఇంకా శాతగాని వాళ్ళకు కూడా వస్తలేవు. ఒక 10-20 మంది ఉన్నారు వస్తలేవు. అట్లా కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ చేసినా కానీ ఇంకా మాత్రం వస్తలేవు. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి? ఇటు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. వస్తే మాకు వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే వేరే ఊరు వచ్చి ఇక్కడ వచ్చి బతకడానికి అయితే వాళ్ళకి ఇచ్చారు. మీకు ఇవ్వలే? మాకు ఇవ్వలే. మేము అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. పార్టీ అనేది ఏం లేదు. ఇక అయితే ఇక వాడు వచ్చినాడు ఇక ఇచ్చినాడు. ఏం చేస్తాం మరి? అట్లా అన్నాడు. అప్పుడు ఎట్లా ఉండే? పాత గవర్నమెంట్ ఎట్లా ఉండే? అప్పుడంటే ఇక మరి అప్పే చేసిండు సప్పే చేసిండు. ఈయనైతే అన్నిటి మాత్రం ఇచ్చిండు. రైతులకు అన్ని సౌకర్యాలు ఉండే ఇచ్చిండు. సౌకర్యం చేసిండు అప్పుడు. సరే ఆయన అప్పే చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అందరికి మాత్రం ఇచ్చిండు. మరి ఇప్పుడు మాత్రం ఇస్తలేడు. అట్లా వస్తాయి అంటారు కానీ మరి ఏమొస్తాయో ఏం రావో భగవంతుడు ఎరుగు. అట్లా 6 గ్యారెంటీలు అమలైందని మీకు? 6 గ్యారెంటీలు ఏమైంది? ఆ బస్సు ఓటు పెట్టిండు 3 కొడుకు. ఆ బస్సు తీసేస్తే ఏం కాకపోతే బస్సు మంచిగా లేదా? ఏం బస్సు ఆయన కూడా ఇప్పుడు ఆడవాళ్ళకు బస్సుని పెడతారా? వాళ్ళకి ఫ్రీ అయినా ఇక ఫ్రీ అంటే మరి అందరు ఎక్కి మరి ఎట్లుంటే యాన్స్ వస్తాయి పైసలు. వాడు మొత్తం యాన్స్ తెచ్చి పెడతాడు. గుడ్డ బలిసి అన్నీ చేసి. గ్యాస్ వస్తుందా మీకు? 500కు 500 నాకు మాపే కాలే. ఎందుకు అందరికి మాపైంది అడుగా? కొందరికి ఎవ్వరికో అయిందట కానీ మాకైతే కాలేదు. కరెంట్ 200 యూనిట్ కరెంట్ మాపైందా? 200 మా ఇంటికి మాపైంది. మేము కిరాయికి ఉన్నాం కదా ఇక అట్లా. వస్తలేవు. ఎందుకు? ఏమో ఇత్తనన్నది ఇత్తలేరు. బస్ ఫ్రీ ఎట్లా ఉంది? బస్ ఫ్రీ ఎట్లుంది? ఫుల్ మంది ఎక్కిపోతా అంటే సీట్లు దొరుకుతున్నాయా? మగవాళ్ళకి తిక్కడా ఆడవాళ్ళకి తిక్కట్లేదా? ఇప్పుడు కాదు, కళ్యాణ లక్ష్మి వస్తున్నా ఇటు మీ ఊర్లో? వచ్చాను ఏటకా. దాంతో తులం బంగారం ఇస్తా అంటారు. వచ్చినాయి తులం బంగారం? ఏమో ఎవరికి వచ్చినాయి. మా పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారా ఏమన్నా? మాకు తెలియదు. తెలిసి ఉంటుంది ఊర్లో. వస్తనే అంటారు. పోయి తెచ్చుకుంటారు. బంగారం సంగతి తెలియదు మాకు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండుగా? ఇచ్చిండు కానీ మరి మాకు బంగారం సంగతి తెలియదు. 1,00,000 రూపాయలు ఇస్తానని 5 ఇస్తాను. ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు వస్తున్నాయి. అవి ఇస్తాను. లేని పుండకూర మాటలు నాకెందుకు బిడ్డ? గా ఇల్లు పెట్టాలి. నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు పెట్టాలి. ఇయ్యలే ఇల్లు. 2 విడతలు ఇస్తామంటారు. నాకు ఇల్లు ఇవ్వాలి. పింఛన్ పెట్టుర్రి. ఇక బతికిన కాడికి చాలు. నీకు మందిళ్ళల్లో ఉన్నా ఇక మీ దయ ఆ రేవంత్ రెడ్డి దయ. నేను చెప్తాను. గెలిపించుకున్నాము మేము. మారొద్దని మారలే. ఇప్పుడు 2 విడత ఇస్తామంటారు. నాకు ఇవ్వాలి అంటన్నా. గట్లా ఇవ్వమని అంటలేరు. 2 విడత వస్తుంది ఆగుర్రి. భూమి లేని వాళ్ళకి ఇప్పుడు ఇస్తాం. భూమి ఉన్న వాళ్ళకి 2 విడత అంటారు. గట్లా.